శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులరాశి వారికి మరో 10 రోజుల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. ఆమె మరెవరో కాదు. అయితే ఈ యొక్క తులరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి? ముఖ్యంగా 10 రోజుల్లో ఒక స్త్రీ వల్ల తులరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి దేవతారాధన ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో మేలు చేస్తుంది, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి మేలు చేసినటువంటి వ్యక్తులను తమ జీవిత కాలం పాటు గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ తులరాశికి చెందిన వారికి కార్యదీక్ష, కార్యదక్షత అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. అంతేకాకుండా ఈ తులరాశి వారు ఏ పనులు చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులరాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా తులరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఎంతగానో శ్రమించి కష్టపడి ఈ రాశివారు తమ జీవితంలోకి పైకి వస్తారు. అలాగే వీరి యొక్క ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు. అదేవిధంగా తులరాశి వారు ఇతరుల కుయుక్తులకు అసలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది అధికంగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. అయితే మరో 10 రోజుల్లో ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారికి మీ కుటుంబంలోని ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అదృష్ట ఫలితాలను మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఆ స్త్రీ మీ తల్లిగారు కావచ్చు, మీ తోబుట్టువు కావచ్చు, అలాగే మీ కుటుంబ సభ్యురాలైన ఎవరో ఒక స్త్రీ. ఒకవేళ తులరాశి వారు పురుషులైతే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క కుమార్తె కావచ్చు. ఈ విధంగా మీ జీవితంలో ఒక అదృష్ట ఫలితాన్ని పొందుకోవడానికి ఆ స్త్రీ కారణంగా నిలవబోతూ ఉన్నారు. ఇక మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన అదృష్ట ఫలితాలకు ఈ సమయంలో పునాది వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇక తులరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇక ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆ స్త్రీ యొక్క సపోర్ట్ అనేది మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది. ఈ విధంగా తన యొక్క సలహా మేరకు, అలాగే తన యొక్క మద్దతుతో ఈ కీలకమైన నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని బంగారుమయంగా చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీరు అదృష్ట ఫలితాలను ఎంతో చక్కగా పొందుకోబోతున్నారు. అది ఏ రకంగా అయినా కావచ్చు. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో మార్పు పరంగా కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏదైనా కీలక పరిణామాన్ని తన మూలంగా పొందుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో మద్దతు కావచ్చు, లేకపోతే మీరు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీ వ్యాపారంలో కొన్ని రకాల మార్పులు చేయడంలో ఆ స్త్రీ యొక్క సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయంలో ఆమె యొక్క సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ఈ విధంగా ఆ స్త్రీ యొక్క సలహా మీరు పాటించి ఆమె యొక్క మద్దతుతో
ఆమె యొక్క సలహా సహకారాలతో మీరు మీ యొక్క జీవితంలో ఎంతో అత్యున్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారికి అందరికీ సహాయం చేసేటటువంటి మంచి గుణం ఉంటుంది. ఈ విధంగా అందరికీ సహాయం మీరు చేయడం వల్ల అందరూ ఈ యొక్క తులరాశి వారిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా తులరాశి వారికి ఈ సమయంలోనే కొంతమంది నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఇక ఆ నూతన వ్యక్తుల వలన కూడా మీరు శుభ ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు నాణ్యమైన సమయాన్ని గడిపేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ యొక్క సంతానం అనేక రంగాలలో విజయాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ పేరు ప్రఖ్యాతలు కూడా సమాజంలో పెరిగే అవకాశాలు ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మరో 10 రోజుల్లో తులరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు సంభవించబోతుంది. ఇక తులరాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన అలాగే గణపతి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల మీకు మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు, అలాగే అవసరాల్లో ఉన్న వారికి మీ వంతు సహాయం మీరు అందించండి. దీనివల్ల మీకు ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.